పాముని కొరికి చంపినటువంటి ఉదంతం చిన్న పిల్లాడికి సంబంధించిన సంచలనం సృష్టిస్తుంది. బతికే రాతుంటే ఆకాశం నుంచి పడినా ఏమీ కాదని కొందరు అంటారు. విషం చిమ్మే తాచుపాముని కొరికి కూడా 7 ఏళ్ల వయసు పిల్లడు బతికి అట్టకట్టిన అరుదైన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బొమ్మ అనుకుని పాముని పట్టుకోవడం, అది చేతికి చుట్టుకోవడం, తర్వాత దాన్ని నోటితో కొరికి చంపడం, స్వల్ప విష ప్రభావంతో పిల్లాడు ఆసుపత్రి పాలై చివరికి ప్రాణాలతో బయటపడడం అంత నమ్మశక్యంగా రీతిలో జరిగినాయి. వెస్ట్ చంపారన్ జిల్లాలోని మొహచి బంకాత్వ అంటే బీహార్లో ఇది గ్రామంలో గోవింద్ కుమార్ అనే 7 ఏళ్ల వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలోని పంట చెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీన్ని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కనే ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండడంతో పిల్లాడు అదేదో తినే వస్తువు అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపర నమిలేశాడు. దీంతో పాము సెకండ్లో చచ్చిపోయింది. అదే సమయానికి అటుకు వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీదేవి పిల్లాడి చేతిలో పాముని చూసి హతాశురాలైంది. వెంటనే పిల్లాడిని పాముని వేరు చేసింది. అయితే అప్పుడు హుషారుగా కనిపించిన పిల్లాడు సమయం గడిచే కొద్దీ నీరసించిపోయాడు. తర్వాత స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి కుటుంబ సభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేటియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రికి తరలించారు. ఒకటి పిల్లాడికి అత్యవసర వైద్యం మొదలుపెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడని, పాము అతన్ని కాటు వేయలేదని, నోట్లో పెట్టుకుని కొరకడం వల్ల విషం కొంత పాకి నోట్లోకి వెళ్ళి ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇది పిల్లవాడు కొరికితే పాము చచ్చిపోవడం అన్నదే సంచలనం ఇక్కడ.